కృపాభరితుడైన మా యేసు ప్రభువా, మీ పవిత్రమైన పాదాలకు స్తోత్రాలు. మా పరలోకపు తండ్రి, మీరు నమ్మదగిన దేవుడు ప్రభువా. తండ్రి, నన్నును వాక్యం వింటున్నటువంటి బిడ్డలందరిపైన మీ కృప ఉంచి ఈ కడవరి దినములలో ఏ రీతిగా మీ కొరకు జీవించాలనో మాకు నేర్పించమని ప్రార్థిస్తున్నాను ప్రభువా. మేము ఆత్మీయంగా బలపడటానికి వాక్యం ఒక్కటే మాకు ప్రమాణం. దయచేసి ప్రజలు వీటిని చూడకుండా శ్రేష్టమైనటువంటి మీ వాక్యమును విని బలపరచబడుటకు సహాయం చేయండి. ఎంతోమంది ఆయన అబద్ధ బోధకులు లేచారు. ఎన్నో తప్పుడు పద్ధతులను ప్రజలకు బోధిస్తూ తప్పుడు కార్యాలను చేస్తూ ప్రజలను వారి వైపు తిప్పుకుంటూ ఉన్నారు. కొందరైతే వారికి అనుకూలమైన బోధకులను ఏర్పాటు చేసుకున్నారు. దయచేసి ప్రభా, ఒక స్వచ్ఛమైనటువంటి వాక్యమును బోధించే దైవ సేవకులను మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాను. అపారమైన మీ కృప తండ్రి ప్రతి దైవ సేవకుని మీద ఉంచి నిజమైన వాక్యాన్ని బోధించి ప్రజలను వారి వైపు కాక మీ వైపు తిప్పుటకు కృపను దయచేయండి. సమస్త ఘనత మహిమలు మీకే. యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. జూన్ మాసం 6వ తారీఖు 2024 గురువారం. 2వ రాజుల గ్రంథము 15వ అధ్యాయం 32వ వచనం. ఇశ్రాయేలు రాజును రెమల్యా కుమారుడునైన పెకహు ఏలుబడిలో 2వ సంవత్సరమున యూదారాజైన ఉజ్జియా కుమారుడుగు యోతాము ఏలనారంభించాడు. ఇతడు 25 ఏండ్ల వాడై యెరూషలేమునందు రాజై 16 సంవత్సరములు ఏలాడు. అతని తల్లి సాదోకు కుమార్తె అయిన యెరూషా. ఇతడు యెహోవా దృష్టికి నీతిగా ప్రవర్తించి తన తండ్రి అయిన ఉజ్జియా చర్యను పూర్తిగా అనుసరించాను. ప్రియులారా, గమనించాల్సింది, ఈ స్థలంలో వాక్యంలో సెలవిచ్చిన రీతిగా యోతాము అనేటటువంటి ఇతడు 25 సంవత్సరములు గలవాడై యెరూషలేమునందు 16 సంవత్సరములు ఏలాడు. అతని తల్లి సాదోకు కుమార్తె అయిన యెరూషా. ఇతడు యెహోవా దృష్టికి నీతిగా ప్రవర్తించి తన తండ్రి అయిన ఉజ్జియా చర్యను పూర్తిగా అనుసరించాడు. ఉజ్జియా చర్యను ఉజ్జియా తాను అనుసరించినటువంటి మార్గాన్ని, ఉజ్జియా తాను భక్తిగా జీవించిన పద్ధతులను తాను అనుసరిస్తూ వచ్చాడు. అయినను ఉన్నత స్థలములను కొట్టివేయకుండాను. జనులు ఉన్నత స్థలములందు ఇంకను బలులు అర్పించుచు ధూపము వేయుచుండిరి. ఇతడు కూడాను, ప్రియులారా, యోతాము కూడా ఈ రీతిగానే ప్రవర్తించాడు. తన తండ్రి అయినటువంటి ఉజ్జియా ప్రకారముగా తాను ప్రవర్తించాడు, కానీ ఉన్నత స్థలములను కొట్టివేయకుండా ఉన్నాడు. జనులు ఆ ఉన్నత స్థలములలోనికి అక్కడికి వెళ్ళి అక్కడ ధూపము వేయడము, బలులు అర్పించడము చేయుచున్నారు. నిజమైనటువంటి దేవుడైన యెహోవా అని ఎరిగి కూడా వారు చేయుచున్న బలులు కానీ, అర్పిస్తున్న బలులు కానీ, వేసే ధూపము కానీ ఉన్నతమైన స్థలములలో ఉన్న విగ్రహాలకు అర్పిస్తూ వచ్చారు. ఇతడు తండ్రి మాదిరిగా నడుస్తూ నీతిగా నడిచాడు, కానీ
ప్రజలను నీతిగా నడిపించలేకపోయాడు. దయచేసి గమనించాలి. చాలా పర్యాయాలు మనుషులైన మనము కూడా కుటుంబంలో ఒక్కరు మనము నీతిగా ఉన్నాము అనుకుంటాము, కానీ మన కుటుంబం అంతా నీతిగా ఉండాలి అని అనుకోలేము. మన కుటుంబాన్ని అంతటినిగా నీతిమంతులుగా మార్చాలి అనే ఆలోచన మనకు రాదు. ఒక కుటుంబం నీతిమంతులుగా మార్చబడటానికి ఒక పరిసేయుడు, ఒక సుంకరి ఇద్దరు ప్రార్థించటానికి దేవాలయానికి వెళ్ళారు. అయితే పరిసేయుడు దేవాలయం లోపలికి వెళ్ళి ఏమో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆయన గొప్పతనాలన్నీ కూడా చెప్పుకుంటూ ఉన్నాడు. సుంకరి దేవాలయము బయట నిలబడి ఆకాశం వైపు కన్నులెత్తి ఆయన ఈ రీతిగా ప్రార్థిస్తూ ఉన్నాడు. ప్రభువా, ఆకాశం వైపు కన్నులెత్తుటకు కూడా నేను యోగ్యుడని కాదు, నేను పాపినని తన రొమ్ము కొట్టుకుంటూ ఏడుస్తూ పశ్చాత్తాపపడి ప్రార్థించాడు. దేవుని వాక్యం ఈ రీతిగా సెలవిస్తుంది. అతడు నీతిమంతుడిగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళానని. ప్రియులారా, గమనించాలి. ఒక వ్యక్తి తాను నీతిమంతుడు కావటానికి, తన ఇంటిని నీతిమంతునిగా చేయటానికి మొదట తాను చేస్తున్నటువంటి పాపాన్ని ప్రభు దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టాలి. అప్పుడే మనం నీతిమంతులుగా మన ఇంటికి వెళ్ళగలం. మన ఇంటి వారికి కూడా వారు చేస్తున్న తప్పితాన్ని చెప్పినప్పుడు వారు పశ్చాత్తాపడతారు. ఎందుకంటే నీవు తప్పితం విడిచిపెట్టావు కాబట్టి. చాలామంది ఈ రీతిగా ఉంటారు. తండ్రి త్రాగుబోతు అయి ఉంటాడు, నా బిడ్డ త్రాగుబోతు కాకూడదు అనుకుంటాడు. తండ్రి తిరుగుబోతు అయి ఉంటాడు, నా బిడ్డ తిరుగుబోతు కాకూడదు అనుకుంటాడు. అంటే తాను చెడ్డవాడై ఉండి తన పిల్లలకు నీతిని బోధించడం మంచిది కాదు కదా. ప్రభు పిల్లలుగా మీకు నా మనవి, ఆ రీతిగా ఒకవేళ మీ కుటుంబాలలో జరుగుతూ ఉందేమో. ఒక్కరోజున యేసయ్య యెరికో పట్టణానికి వెళ్ళాడు. అక్కడ సుంకము వసూలు చేసే ఒక సుంకపు గుత్తదారుడు, ఆయన పేరు జక్కయ్య. యేసు ప్రభుతో పాటు చాలామంది సమూహం వస్తుంటే ఆయనను గురించి విన్నాడు. ఆయన యేసు ఎవరో చూడాలని ఆశించాడు, కానీ ఆ జనసమూహం మధ్యలో యేసు దగ్గరికి వెళ్ళటానికి వీలు లేకపోయాది. అందుకని ఆయన ఏ మార్గం గుండా వెళతాడో తెలుసుకొని ఒక మేడి చెట్టుకి కూర్చున్నాడు. అప్పుడు ప్రభుల వారు ఆ మేడి చెట్టు దగ్గరికి వచ్చి, జక్కయ్య క్రిందికి దిగిరా అని చెప్పాడు. ఆశ్చర్యం. ఆ చెట్టు ఎక్కినవాడు వాని గురించి, వాని పేరు గురించి ప్రభుల వారికి తెలిసేది. దయచేసి అక్కడికి వచ్చిన తర్వాత నేను నీ ఇంటికి రావాలి అని చెప్పాడు. జక్కయ్య సంతోషంతో ప్రభుని తన ఇంటికి తీసుకెళ్ళాడు. ఆ ఇంట్లోకి తీసుకెళ్ళిన తర్వాత ప్రభు ఏమీ మాట్లాడలేదు. జక్కయ్య అంటున్నాడు, నేను అక్రమంగా సంపాదించాను, ఎవరెవరి దగ్గర అక్రమంగా తీసుకున్నాను వారికి 4 అంతలు ఇచ్చేస్తాను, నా ఆస్తిలో సగం పేదలకు ఇచ్చేస్తాను అని మాట్లాడాడు. అప్పుడు ప్రభుల వారు, నేడు నీ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది అని చెప్పాడు. ఆలోచించాలి. మన ఇంట్లో అక్రమమైన సొమ్ము ఏదైనా ఉందా? మన ఇంట్లో అక్రమమైన వస్తువులు, అక్రమమైన జీవితము ఏదైనా ఉందా? దయచేసి ప్రభువుకి చెప్పండి, నేను తిరిగి వాపసు ఇచ్చేస్తాను, నా అక్రమమైన జీవితాన్ని వదిలిపెట్టుకుంటాను, అక్రమమైన సంపాదనని వదిలిపెట్టుకుంటాను.
నా ఆస్తిలో సగం పేదలకు ఇస్తాను. దయచేసి గమనించాలి, మన కుటుంబం అంతా రక్షించబడటానికి మన ఆస్తిలో సగం పేదలకి. ప్రభు పిల్లలు బాగా గమనించాలి. చాలామంది దైవ సేవకులను నేను ఎరుగుదును. చాలామంది దైవ సేవకులు ఉదారతతో పేదలకు సహాయం చేస్తూ ఉంటారు. దయచేసి ఆ రీతిగా చేయడం మంచిది. మన కుటుంబంలో కూడా పేదలకు మనము భాగాన్ని పెట్టాలి. ఇది పేదలకు అని మనం ఇవ్వాలి. దేవుడు చాలా సంతోషిస్తాడు. తీర్పు దినాన ప్రభుల వారు అడుగుతారు, నేను రోగిగా ఉంటి నన్ను చూడరాలేదు, ఆకలి ఒంటిని నాకు అన్నం పెట్టలేదు, వస్త్రహీనతతో ఉంటిని వస్త్రాలు ఇవ్వలేదని. అప్పుడు మనం అంటాం, ప్రభువా, ఎప్పుడు మీరు ఆకలిగా ఉన్నారు, ఎప్పుడు మీరు వస్త్రహీనంగా ఉన్నారు, ఎప్పుడు మీరు ప్రభువా రోగిగా ఉంటిరంటే, ఈ దీన సహోదరులలో ఒక్కరికి మీరు సహాయం చేస్తే అది నాకు చేసినట్టే అని ప్రభు చెప్పాడు. ఆ రీతిగా చెప్పడమే కాకుండా పేదలు ఎల్లప్పుడూ మీతోనే ఉంటారు అని చెప్పాడు. కాబట్టి మన భార్య మనతో ఉండకపోవచ్చు, మన భర్త మనతో ఉండకపోవచ్చు, అయితే పేదలు ఎల్లప్పుడూ మనతోనే ఉంటారు. మనతో ఉండే పేదల్ని మనము ప్రేమించాలి. ఆ రీతిగా యోతాము తండ్రిని అనుసరించాడు, కానీ ప్రజలను నీతి మార్గంలో నడిపించలేకపోయాడు. యోతాము చేసిన కార్యాలన్నీ కూడా యూదా రాజుల వృత్తాంత గ్రంథమందు వ్రాయబడి ఉన్నాయి. ఆ దినములలో యెహోవా సిరియా రాజైన రెజీను రెమల్యా కుమారుడైన పెకహును యూదా దేశం మీదికి పంపనారంభించాడు. యోతాము తన పితరులతో కూడా నిద్రించి తన పితరుడైన దావీదు పురమందు తన పితరుల సమాధిలో పాతిపెట్టబడెను. అతని కుమారుడైన అహాజు అతనికి మారుగా రాజయ్యాడు. ప్రియులారా, గమనించాలి, ఒక్కడు నీతిమంతుడుగా ఉండి దేశంలో ప్రజలు ఉన్నత స్థలాలకు వెళ్ళి బలులు అర్పిస్తూ ధూపం వేస్తూ ఉన్న కారణాన దేవుడు వారి మీదికి శత్రువులను పంపుతూ వచ్చాడు. ఎంతోమంది చనిపోయారు. దేవుని పిల్లలు మనం ఈ రీతిగా కాకుండా మారుదుముగాక. 15వ అధ్యాయం పూర్తి అయిపోయాది.